అన్వేష్ తన 2 అకౌంట్స్ డిలీట్ అయినా కూడా ఇంకా తనలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. హిందూ దేవుళ్ళపైన, హిందూ మతం గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేయడం వల్లనే తన అకౌంట్ పోయిందని తెలిసినా కూడా ఇంకా తన వితండవాదాన్ని వదలడం లేదు. యాక్చువల్లీ తన 2 అకౌంట్లు పోయినా కూడా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు డబ్బు వచ్చేదంతా కూడా యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి. ఈ 2 ఇన్స్టా అకౌంట్స్ ఉంటేనేమి పోతేనేమి అవి నాకు ఈకతో సమానం అంటూ కూడా ఒక వితండవాదంతో మాట్లాడడం జరిగింది. నాకు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే యూట్యూబ్ ద్వారా నేను మాట్లాడతాను, యూట్యూబ్ డిలీట్ చేస్తే ఫేస్బుక్ ద్వారా మాట్లాడతాను. సో నన్ను ఆపడం మీ వల్ల కాదు అంటూ కూడా హిందూ సంరక్షకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను బత్తాయిలు అంటూ కూడా బత్తాయిలకు ఈ 2026లో సినిమా చూపిస్తాను, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అంటూ కూడా మొదట ఏ విధంగా హిందువులను టార్గెట్ చేశాడో ఇప్పుడు కూడా అదే విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటితోనైనా మంచి బుద్ధి తెచ్చుకొని మంచి కంటెంట్ ఇస్తూ జనాలకు మంచి కంటెంట్ ఇస్తూ వేరే వేరే దేశాలను చూపిస్తే తన మనుగడ కొనసాగుతుంది. లేదంటే ఇకపైన అన్వేష్ మనుగడ అనేది కష్టమని కూడా చెప్పుకోవచ్చు. తను చేసే వాక్యాల వల్ల యూట్యూబ్ అకౌంట్ పోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున నష్టం అతనికి నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్తాం.